అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి శిల్పా శెట్టి దంపతులకు బిగ్ షాక్ తగిలింది. శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. 60 కోట్లు తీసుకొని మోసం చేశారంటూ శిల్పా శెట్టి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త దీపక్ కోఠారి. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ టీవీకి వారిద్దరూ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నాడు దీపక్ కోఠారి. 2015-23 మధ్య వ్యాపారంలో భాగంగా 60.48 కోట్లు ఇచ్చానంటున్నారు. డబ్బు ఇచ్చేస్తానంటూ 2016లో దీపక్కు శిల్పా శెట్టి హామీ కూడా ఇచ్చారట. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ టీవీ కంపెనీని డైరెక్టర్గా శిల్పా శెట్టి రన్ చేశారు, డిజైన్ చేశారు. శిల్పా శెట్టి రాజీనామా తర్వాత ఆ కంపెనీ దివాళా తీసింది. రాజీనామా విషయాన్ని చెప్పకుండా తన డబ్బులను వాడుకున్నారంటూ శిల్పా శెట్టి దంపతులపై దీపక్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. వరుసగా శిల్పా శెట్టిని కానీ తన భర్త రాజ్ కుంద్రాని కానీ ఏదో ఒక కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. జూలై 2021లో ముంబై పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. పోర్నోగ్రఫీ కాంటెంట్ను క్రియేట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనే కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక నెలన్నర తర్వాత సుమారుగా జైలు నుంచి విడుదల చేయడం మనం చూసాం. బెయిల్ మీద బయటికి రావడం, ఆ తర్వాత చాలా రోజుల పాటు రాజ్ కుంద్రా ముఖానికి రకరకాల మాస్కులు పెట్టుకొని తిరిగారు. అఫ్కోర్స్ ఒక రకంగా ఆ అంశాన్ని కూడా ఆయన పబ్లిసిటీకి వాడుకున్నారు. డిఫరెంట్ మాస్కులను పెట్టుకొని తిరగడం, బయట ఇవన్నీ చేశారు. ఏదేమైనప్పటికీ బయట ముఖం చూపించుకోలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొక కేసులో ఇప్పుడు రాజ్ కుంద్రా దంపతులు ఇరుక్కోవడం సంచలనంగా మారింది. గతంలో శిల్పా శెట్టి విషయంలో కూడా కొన్ని ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్పా ఉన్నారు మా ప్రతినిధి. శిల్పా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రాజ్ కుంద్రా దంపతుల మీద మరో కేసు నమోదైంది అంటూ తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త వ్యాపారవేత్త అయినటువంటి రాజ్ కుంద్రాపై మరోసారి వివాదంలో చిక్కుతున్నారని చెప్పుకోవచ్చు. పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో ముంబైకి చెందినటువంటి వ్యక్తిని మోసం చేశారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆర్థిక నేరాల విభాగం దీనిపైన దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. ముంబైకి చెందినటువంటి దీపక్ కోఠారి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు దీనిపైన ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా 2015 నుండి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ కోసం శిల్పా శెట్టి వాళ్ళకు దాదాపు 60 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ 60 కోట్ల రూపాయలను అటు వ్యాపారం కోసం కాకుండా ఇటు ఏదైతే వ్యక్తిగత అవసరాల కోసం వాడుతున్నట్టు కూడా పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఒకవైపు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోలీసులు కబ్జా చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు దాని మొత్తం కూడా 75 కోట్ల రుణం కావాలని అడిగారని ఆ మొత్తం పనుల భారం వీటిని మొత్తం కూడా దీనికి సంబంధించి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కోసం వీటిని అన్నింటి కూడా సబ్మిట్ చేశారు. అనంతరం వెరిఫై చేసిన అనంతరం వాళ్ళిద్దరి పైన కూడా కేసు నమోదు చేసి దీనిపైన పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తే వాళ్ళిద్దరిని పిలిచి విచారిస్తారు, లేకుంటే ఏ విధంగా చేశారంటూ కూడా ప్రస్తుతం ఏదైతే ఆర్థిక నేరాల విభాగానికి సంబంధించినటువంటి ప్రస్తుతం అది టేకప్ చేసి ప్రస్తుతం ఇద్దరి పైన కూడా ప్రస్తుతం విచారిస్తారో లేకుంటే ఏమైనా చేశారంటూ కూడా. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రాజ్ కుంద్రా పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో సైతం జైలుకి వెళ్ళేసి వచ్చారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడం అనంతరం కేసు కూడా ఫైల్ కావడంతో అటు బాలీవుడ్ లో ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇటు ఇద్దరు కూడా ఒకవైపు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం మొత్తం కూడా వేరు సెట్టింగ్ మొత్తం ఉంటుంది. అలాంటిది ఈ విధంగా పాల్పడడం ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే కేసు నమోదు ఇద్దరి పైన కూడా ఇటు శిల్పా శెట్టి పైన అదేవిధంగా రాజ్ కుంద్రా పైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఆ 60 కోట్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను వాళ్ళు ఆధారంగా చేసుకుని ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ దీపక్ నుండి కూడా ఆమె ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు వాళ్ళు పర్సనల్ థింగ్స్ వాడుకున్నారో వాటిని మొత్తం కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్ థ్యాంక్ యూ శిల్పా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రాజ్ కుంద్రా
శిల్పా శెట్టి దంపతుల మీద మరొక కేసు నమోదైంది. తన డబ్బులు తీసుకొని తనకు తిరిగి ఇవ్వడం లేదని, శిల్పా శెట్టి తన డబ్బులు వాడుకున్నారే కానీ తనకు తిరిగి ఇవ్వడం లేదంటూ ఒక వ్యాపారి దీనికి సంబంధించి కేసు పెట్టినట్లుగా మనకు సమాచారం అందుతుంది. 2015 నుంచి 23 మధ్య వ్యాపారంలో భాగంగా 60 కోట్లు ఇచ్చానంటూ కూడా దీపక్ ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. 2016లో దీపక్ శిల్పా శెట్టి ఈ డబ్బు విషయంలో హామీ ఇచ్చారు. షాపింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి బెస్ట్ టీవీ కంపెనీకి శిల్పా శెట్టి డైరెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి శిల్పా శెట్టి రిజైన్ చేసి బయటకు వచ్చారంటూ తెలుస్తుంది. అయితే రిజైన్ చేసిన విషయాన్ని తనకు చెప్పలేదని, ఆ కంపెనీ విషయంలో డబ్బులు తాను ఇచ్చానంటూ కూడా చెప్తున్నాడు దీపక్. అయితే రిజైన్ చేసిన విషయాన్ని తన దగ్గర చెప్పకుండా ఆ డబ్బులు శిల్పా శెట్టి వాడుకుందని, అడిగితే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినా కానీ నాకు ఇవ్వడం లేదు అంటూ దీపక్ ఈ కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది అంశం సంచలనంగా మారింది. గతంలో కూడా శిల్పా శెట్టి చాలా పాపులర్గా ఉంటూనే ఉన్నారు. గతంలో మొదట్లో హీరోయిన్గా పనిచేశారు. ఆ తర్వాత చాలా షోస్కి గెస్ట్గా వస్తూ ఉన్నారు. అలాగే యోగా టీచర్గా కూడా తను చాలా పాపులర్ అయ్యారు. ఇండియా వైడ్గా కొన్ని యాప్స్ను లాంచ్ చేశారు. అలాగే ఒక వ్యాపారానికి సంబంధించి ఒక యాప్ను కూడా లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. బెస్ట్ టీవీ ఒక షాపింగ్ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్లాట్ఫామ్కి శిల్పా శెట్టి డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సమయంలో దీపక్ 60 కోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 60.48 కోట్ల రూపాయలు శిల్పా శెట్టికి ఇచ్చారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ బెస్ట్ టీవీకి తాను శిల్పా శెట్టి రిజైన్ చేశారు. రిజైన్ చేసిన విషయాన్ని దీపక్ చెప్పలేదు. దీపక్ చెప్పకుండా ఆ డబ్బులు తానే వాడేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత శిల్పా శెట్టిని అడిగారు దీపక్, నాకు ఎందుకు చెప్పలేదు, ఏమైంది అంటే, లేదు నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి శిల్పా శెట్టి చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ఆ డబ్బులు తనకి ఎంతకి తిరిగి ఇవ్వకపోవడంతో ఇక దీపక్ దీనికి సంబంధించి కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే రాజ్ కుంద్రా విషయం మనం చూసాం. గతంలో అనేక సందర్భాల్లో రాజ్ కుంద్రా మీద అనేక ఎలిగేషన్స్ వచ్చాయి. అందులో చాలా ముఖ్యంగా పోర్నోగ్రఫీకి సంబంధించి ఆయన పోర్నోగ్రఫీ ప్రొడ్యూస్ చేయడం, క్రియేట్ చేయడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనే అంశాల్లో ఆయన అరెస్ట్ అవ్వడం చూసాం మనం గతంలో. సుమారుగా నెలన్నరకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న తర్వాత బయటికి రావడం, వచ్చిన తర్వాత కూడా ఆయన రకరకాలుగా మళ్ళీ మార్కెటింగ్లోకి దిగే ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్గా శిల్పా శెట్టి దంపతులు ఎప్పుడు ఏదో ఒక విషయంలో కొంత సంచలనంగానే ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీపక్ పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఈ దంపతులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.